కామం కోసం పదును సంఖ్యలో పిల్లల్ని కనేసి చంపేసి చెట్లుకి ఎరువుగా వేసింది. కేరళలో తిసూర్ జిల్లాలోని పుత్తుక్కూరి ప్రాంతం. ఇతని పేరు భవీన్, 27 సంవత్సరాలు. ఈమె పేరు అనిషా, 23 సంవత్సరాలు. ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంది. ఇద్దరికి 2020లో ఫేస్బుక్ లో పరిచయం అయింది. ఇద్దరు అప్పటి నుంచి ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకోలేదు. పెళ్లి కంటే కూడా ఎక్కువగా ఫిజికల్ రిలేషన్షిప్ గా ఉండడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇలా ఫిజికల్ గా మీట్ అయిన ప్రతిసారి ఈ అనిషా అనే అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేది. ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి పిల్లల్ని కనేయడం, చంపేయడం, చెట్లుకి ఎరువుగా వేస్తూ వచ్చేది. ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి పక్కింటి వాళ్ళు ఏంటి ఈ అమ్మాయికి కెడిపెత్తుగా ఉందని చూసేవాళ్ళు. ఏంటి ఈ అమ్మాయికి పెళ్లి కాకముందే కెడిపెత్తుగా ఉందని ఆ నోట ఈ నోట మాట్లాడుకునేవాళ్ళు. మాది పరుగల కుటుంబం, నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారని ఇలా డిస్కస్ చేసిన ప్రతి ఒక్కరి మీద ఈ అనిషా అనే అమ్మాయి పరువు నష్ట దావా వేసి కోర్టు చుట్టూ తిప్పుతూ ఉండేది. ఇలా భవన్, అనిషా ఇద్దరు పిల్లల్ని కనేయడం, చంపేయడం, తోటలో మొక్కల కింద ఆ పిల్లల ఒక దేహాలని పూడి చేయడం, ఇలా సుమారుగా 5 సంవత్సరాలు గడిచిపోయింది. అనిషా చిన్న చిన్నగా ఈ భవీన్ అనే వ్యక్తిని దూరం పెడుతూ వచ్చేది. అది భవీన్ అనేవాడు తట్టుకోలేకపోయాడు. మనం పెళ్లి చేసుకుందామని అడిగితే నాకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పుకుంటూ వచ్చేది అనిషా అనే అమ్మాయి. ఇలా ఇద్దరు కేవలం ఫిజికల్ గా కలుస్తూ వచ్చారు. భవీన్ అనే వ్యక్తి ఇలా అన్నాడు, నువ్వు ఇలా ప్రెగ్నెంట్ అవ్వడం, పిల్లల్ని చంపేయడం, మొక్కలకు ఎరువుగా మంచిది కాదు. మనకి పాపం తగులుతుంది. మనకి పాపం తగులకుండా ఉండాలంటే ఆ పిల్లలు ఎముకలను బయటికి తవ్వి ఆ ఎముకలకి శాంతి చేపిస్తే మనకి మంచి జరుగుతుంది లేదా బాగోదు అని చెప్పాడు. భవీన్ మాటలు నమ్మి అనిషా అనే అమ్మాయి మొక్కల కింద ఉన్న పిల్లల ఒక దేహాన్ని తవ్వి తీసి ఇచ్చింది. కానీ భవీన్ అనేవాడు ఆ పిల్లల ఒక ఎముకలకి శాంతి చేయించకుండా ఆ ఎముకల్ని భద్రంగా దాచిపెట్టాడు. భవీన్ కి అనిషాకి గొడవలు మొదలయ్యాయి. భవీన్ అనిషాతో ఇలా అన్నాడు, నువ్వు గనక నాతో ఫిజికల్ గా కలవకపోయినా నన్ను కాకుండా వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ ఎముకలు తీసుకెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తానని అన్నాడు. అందుకు అనిషా అనే అమ్మాయి, నువ్వు గనక ఇలా చేస్తే నా పైన అత్యాచారం చేసావని, నన్ను ప్రెగ్నెంట్ చేసావని, అలా వచ్చిన బిడ్డల్ని నువ్వే చంపేసావని నీపైన కేసు వేస్తా, బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. ఇక వీళ్ళిద్దరు గొడవల మధ్య ఈ భవీన్ అనేవాడు ఒక రోజు ఫుల్ గా తాగేసి ఆ బ్యాగ్ లో ఉన్న ఎముకలు తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పాడు. అన్ని తెలుసుకున్న పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారిస్తే మొత్తం బయటకు వచ్చింది. కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ప్రెగ్నెంట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అందులోని ఫార్మసీ చేసిన అమ్మాయికి ఈ మాత్రం తెలీదా? మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా క్రైమ్ చేసిన వాళ్ళకి 700 మందికి ఉరిశిక్ష వేసింది మన భారత ప్రభుత్వం. వాళ్ళందరూ ఉరికంబం ఎక్కారు. అదేంటో ఇన్ని సంవత్సరాలుగా క్రైమ్ చేస్తున్న మహిళలు కళ్ళకి కనిపిస్తున్నప్పటికి కూడా ఒక్క మహిళకు కూడా ఉరిశిక్ష వేయలేదు మన కోర్టు. మహిళలకు ఎందుకు ఉరిశిక్ష పడట్లేదు? మహిళలు ఎందుకు ఉరికంబాలు ఎక్కట్లేదు? ఒక్క మహిళ కన్నా ఉరిశిక్ష పడకపోదా అని చూస్తున్నా. ఇకనైనా ఇలాంటి క్రైమ్ చేసే అమ్మాయిలను చూసి అయ్యో పాపం అని కాకుండా కోర్టుకి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే అనే చట్టాన్ని తెస్తే బాగుంటుంది. వీళ్ళిద్దరూ చేసిన పనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి.